ఫ్రెండ్స్ మీరు ఫ్రీగా 50 రూపీస్ రీఛార్జ్ అయితే పొందొచ్చు. సో దీనికోసం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే మీకు రీసెంట్గా ఫ్లిప్కార్ట్ అనేది యూపీఐ సర్వీసెస్ అయితే స్టార్ట్ చేసింది. సో అటువంటి బ్యానర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో బ్యానర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏమి లేదు, యూపీఐ అయితే స్టార్ట్ చేయండి. లైక్ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత అకౌంట్ ఓపెన్ అయిపోయిన వెంటనే మీకు 10 సూపర్ కాయిన్స్ అయితే వస్తాయి. ఆల్రెడీ మీరు ఎంతమంది షాపింగ్ చేస్తుంటే సూపర్ కాయిన్స్ ఉంటాయి కదా, ఆ సూపర్ కాయిన్స్ని యూస్ చేసుకొని మనం ఫ్రీగా రీఛార్జ్ అయితే పొందొచ్చు. సో ఒకవేళ రాకపోతే ఏం లేదు, స్కాన్ అండ్ పే చేయండి. ఒక్కొక్క స్కాన్ అండ్ పేకి మినిమం 100 చేస్తే మీరు వచ్చేసి ప్రతి దానికి ట్రాన్సాక్షన్కి మీకు 5 కాయిన్స్ చొప్పున ఇస్తారనమాట. సో ఆ కాయిన్స్ వాడుకొని కూడా మీరు అయితే ఫ్రీగా రీఛార్జ్ పొందొచ్చు. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏం లేదంటే యూపీఐ లింక్ అయిపోయింది కదా, అక్కడ మీకు రీఛార్జ్ అండ్ పే బిల్స్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు నచ్చిన ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే 29 రూపాయలు అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసుకున్నాను అండ్ 28 కాయిన్లు అయితే తీసుకుంది. అండ్ మిగతా ఏదైతే 1 రూపీ ఉందో ఆ 1 రూపీ అయితే నేను యూపీఐ ద్వారా అయితే పే చేసేసాను, ఫ్లిప్కార్ట్ యూపీఐ